హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మేము వచ్చే దారిలోనైతే నాకు ఈ బోండాలు నచ్చాయి, చట్నీ నచ్చలేదనమాట. నేను ఓన్లీ బోండాల వరకు ప్యాకింగ్ చేయించుకొని చట్నీలన్నీ ఇలా పెట్టేసుకొని పుట్టి బోండా ఒకటి తింటున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో మైసూర్ బోండా. మైసూర్ వెళ్తున్నాం, మైసూర్ బోండా తింటున్నాం. చట్నీ తెప్పిస్తాను. యోధా వచ్చేసి ఇడ్లీ తింటుంది, నేను వచ్చేసి వడ. నా జుట్టు చూడండి గాలికి. నాన్ పేసారు కదా చట్నీ, దాంట్లో వేసారు. నాన్ పేసారా మొత్తం తిను ప్లీజ్ మా మమ్మల్ని తినలేకు. నేను అక్కడ పెడుతున్నా, ఇంకేం ఎక్కువ ఆనేస్తున్నావు ఈ చట్నీతో. నాకు చట్నీ వద్దు. వడ తింటా, ఆ చట్నీ అంటుకుంటున్నా. నాకు కూడా అట్లా అంటుకుంది, పై పైన గిలుతుంది. మాకు చట్నీలు అంటద్దు కింద ప్లేట్లో. నా జుట్టు చూడు కొంచెంగా జనరల్గా మనం ఎంత బిజీగా ఉంటాము చాలా వరకు అందరం, ఎందుకంటే బిజీ లైఫ్లో పడిపోయి ఫ్యామిలీ కోసమే కష్టపడతాము, బట్ ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతాము. కొంతమంది సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ నా దగ్గరికి వచ్చి, ఇగో నీ వీడియోల వల్ల మాకు తిట్లు పడుతున్నాయి అన్నారు. ఒక అతను కామెడీగా అన్నారు, ఏమని, మీరు నువ్వు అన్ని పనులు చేస్తావంట, మా ఇంట్లో బాగా చూసుకుంటావంట పిల్లల్ని, ఫ్యామిలీని, నీలాగా ఉండొచ్చు కదా అని మమ్మల్ని అంటున్నారని సరదాగా అన్నారు. బట్ సరదాగా అన్నా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ మేమైతే ఇప్పుడు ప్రశాంతంగా ఒక ఆనందంలో ఉన్నామండి. అంటే సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక డ్రీమ్ కదా, ఆ డ్రీమ్ అయితే మాకు ఫుల్ఫిల్ అయితే అయింది నాకు. చెట్టు కింద కూర్చొని అయితే మేమైతే భోజనం చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. చల్లటి గాలి. ఇందాక వరకు అయితే మబ్బు పట్టింది తినేటప్పుడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ చెట్టు కింద అయితే ఇలా కూర్చొని మళ్ళీ అందరం ఇలా రావడం చాలా 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 హ్యాపీగా ఉంది. కెమెరా దూరం ఉంది, అందుకే గట్టిగా అరుస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను. సో మేము వెళ్ళిన తర్వాత మొత్తం ఊటీ ప్రయాణం మొత్తం ఒకే వీడియోలో మీకు పొందుపరిచి ఎడిట్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి చందు గారి ఫ్యామిలీ ఛానల్. అనేది ఎలా అనిపించింది రావడం? చాలా బాగుంది. మంచిగా చెప్పు. చాలా బాగుంది. అన్నని మా జాతర చూస్తున్నా, నేను ఎలా కొడుతుంది, పిచ్చ కొడుతుంది కదా, అట్లా అనమాట మా. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఊటీ. బా ఎండలో భలే ఉంది కదా. ఫోటో తీసుకొని రాగండి. దింపలే ఫోటో. డాడీ ట్రాలీ మరి ఏం చేయాలి, టడా కనిపిస్తున్నా లేదు నాదులో. ఇంకా పైకి ఎత్తాలి అంటే ఇట్లా.
చేతి నీళ్ళండి పోయా మా అమ్మకి. మేము తిన్నంతసేపు మబ్బులో ఉంది, ఇప్పుడే ఎండ వచ్చిందండి పాపం. ఎలా ఉన్నా సూపర్ ఉన్నాయి కదా. చెవులో నీళ్ళు పెట్టుకున్నాం. చెవులో నీళ్ళు పెట్టుకున్నాం. అన్నయ్య దాంట్లో ఈవినింగ్ మేము స్నాక్స్ కోసం ఆగామండి. సో అక్కడ మిరపకాయ బజ్జీలు అలాగే ఎగ్ బజ్జీ తినడం జరిగిందనమాట. సో ఎగ్ బజ్జీ వచ్చేసి మా దీవెన్ గాడు యోధ తిని ఒక ముక్క తిన్నాను. సుంత టీ తాగింది. ఉమాను అలాగే సునీత వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినలేదన్నమాట. మేమైతే అన్ని ఏదంతా తినుకుంటూ వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. బట్ మేము ఎక్కడున్నా సరేనండి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక గదిలో నలుగురు ఉన్న ఒక్కళ్ళింట్లో నలుగురు నలుగురు అంటే మా నలుగురు వాళ్ళ నలుగురు మొత్తం మా 2 ఫ్యామిలీస్ ఉన్నా ఎక్కడున్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో అది మీ అందరికీ తెలిసింది ఎప్పటి నుంచో. సో ఈ మధ్య కాలంలో రేణు వాళ్ళు మాకు చాలా క్లోజ్ అయ్యారు, మీ అందరికీ తెలుసు. సో మేమందరం కూడా కలిసి అటు ఇటు వెళ్తూ ఉన్నాము. మొత్తానికి అయితే బెంగళూరు అయితే వచ్చాము. బెంగళూరు ఈవినింగ్ మేము వచ్చేసరికి బెంగళూరుకి నైట్ అయిపోయిందనమాట. అయితే అక్కడ వెదరు చాలా కూల్గా ఉంది అండ్ ట్రాఫిక్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. నిజంగా బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది అంటే విన్నానే కానీ చాలా కనిపించింది. పాపం మధు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కదా, వాడికి చాలా ఇబ్బంది అయింది. మొత్తానికి అయితే బెంగళూరుని చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము. మైసూర్లో స్టే చేద్దాము అనుకున్నామండి. సో మైసూర్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఎలాగ ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. మేము హైదరాబాద్ నుంచి మైసూర్కి వెళ్ళి మైసూర్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఊటీకి బయలుదేరామన్నమాట. ఎందుకంటే నైట్ ప్రయాణం చేయడం కష్టం అండి. అలా అందులో మనం అక్కడ ఘాట్ రోడ్లో చేయాలి కాబట్టి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అది ఎంట్రీ ఉంటుంది, మధ్యలో వెళ్ళడానికి ఉండదని బోర్డు చూసాము. సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. బెంగళూరు మాత్రం చాలా 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 నచ్చింది. మొత్తానికైతే మేము మైసూరు వచ్చేసామండి. అక్కడ వచ్చేసి రాహా అనే హోటల్లో స్టే చేసామన్నమాట. ఒకే రూమ్ తీసుకున్నాము, చాలా పెద్ద రూమ్ అన్నమాట. ఆ రూమ్లోనే అందరం అడ్జస్ట్ అయిపోయి పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మేము రీచ్ అవ్వడం అంతే కదా, ఫ్రెష్ అవ్వడం కోసమని. చాలా బాగుందండి. సో ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్ర లేచి ఇంకా తొందరగా లేచి బ్రష్ చేసుకున్న తర్వాత వీళ్ళకి టిఫిన్స్ తీసుకొద్దామని వెళ్ళాను. హోటల్ లోపల ఎలా ఉందని చూపిస్తాను. సో మేము తీసుకున్న రాహా హోటల్కి ముందే ఒక మెయిన్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడే హోటల్ అనమాట. అక్కడ నుంచే నేను టిఫిన్స్ తీసుకొని వచ్చాను. టిఫిన్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను అక్కడ. సో నాకు స్పెషల్గా ఏమనిపించింది అంటే ఇక్కడ బిస్మిల్లాబాద్ ఉంది, దాని తర్వాత బిస్మిల్లాబాద్ అయినా ఎస్ బిస్మిల్లాబాద్ అని అంటారు. సో దాని తర్వాత వచ్చేసి టమాటో బాత్, దాని తర్వాత వచ్చేసి రవ్వ కేసరి, దాని తర్వాత బగారా రైస్ టైప్లో ఉంది, బిర్యానీ రైస్, దాని తర్వాత వడలు, తర్వాత మసాలా వడలు ఇలా ఉన్నాయి, ఇడ్లీ ఉన్నాయి. సో మేమైతే పిల్లల కోసం అని చెప్పేసి వడలు తీసుకొని వచ్చాను. వడ సాంబార్ అదిరిపోయిందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఎస్ పులిహోర కూడా ఉంది. పులిహోర ఎలా ఉందంటే కొంచెం ఘాటుగా అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఊతప్పం అవన్నీ కూడా వేస్తున్నారు. ఓవరాల్గా అయితే హోటల్ ఇదిగో మీకు చూపిస్తాను కదా, ఇదనమాట నేను తీసుకున్న టిఫిన్ ఇది. ఇడ్లీ చూసారా, ఇట్లా తట్టెనో ఇడ్లీ అంటారండి, అది అనమాట. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా వడ అండ్ సాంబార్ ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఒక ప్యాకెట్ పులిహోర కూడా కట్టించుకొని వచ్చాను, పిల్లలు మధ్యలో తింటారు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఇదనమాట జరిగింది.
సో ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన టిఫిన్ని మా ఆవిడ తినేస్తుంది. సాంబార్ వేసుకొని తింటే సూపర్గా ఉంది. బట్ సాంబార్ పెట్టుకోవడానికి బౌల్ లేదు కదా, డ్రెస్ మీద పడుతుందేమో అని చెప్పేసి తినట్లేదు. ఎలా ఉందో బాగుందా? పార్సల్లో గట్టి చట్నీ వేస్తున్నారు. సాంబార్ చాలా బాగుందండి. మీరు మిస్ అవ్వకుండా వచ్చినప్పుడు వడ సాంబార్ తినండి మైసూరులో, చాలా బాగుంది. మరి సాంబార్ టేస్ట్ చేయాలి, మరి వీళ్ళు వద్దులే అంటున్నారు. అందుకనే మా ఉమా ఇచ్చిన ప్లాన్ ఏంటంటే కవర్ ఎట్లా బౌల్ లాంటి దాంట్లో పోసుకోవాలని. బాగుందా? నేను అందుకే తాపత్రయపడ్డాను తినాలని, కష్టపడి తెచ్చినందుకైనా. 8 అంటే మొత్తం 6 ప్లేట్ల వడ, 2 ప్లేట్ల పూరి, ఒక వాటర్ బాటిల్, ఒక టీ, మొత్తం నాకు 440 రూపాయలు అయింది. ఒక పులిహోర ప్యాకెట్ కూడా, పులిహోర కూడా కట్టుకున్నాను. ఇక్కడ బిస్మిల్లాబాద్, టమాటా బాత్, పులిహోర, రవ్వ కేసరి, ఉప్మా మార్నింగ్ కూడా తింటున్నారు. సో మన దగ్గర కూడా తింటారు. బిస్మిల్లాబాద్ పైన బూందీ వేసిస్తున్నారు. తర్వాత అది నాకు తెలిసి టమాటా బాత్లో పెరుగు చట్నీ అంటారు కదా, పెరుగు చట్నీ లాంటిది, పెరుగు చట్నీ అదే రైతా, తర్వాత ఈ పల్లి చట్నీ వేసుకుని అలాగే మసాలా వడ పెట్టుకొని తింటున్నారు. సో నేను టేస్ట్ చేయలేదు అదైతే. పులిహోర కూడా తింటున్నారు మంచిగా. బిస్మిల్లాబాద్ కూడా బాగానే తింటున్నారు. మీలో ఎంతమందికి ఉదయాన్నే ఏమేమి తింటాం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి కూడా తెలిసింది. ఆయన తెలుగులో మాట్లాడుతున్నారు. ఈ హోటల్ దగ్గరికి వస్తే మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి. టీ కూడా చాలా బాగుంది, టీ కూడా బాగుంది. అంటే కొన్ని చోట్ల టీ నాకు నచ్చదు, అందుకని చెప్తున్నా. టీ స్క్రీన్ షాట్ తీసాను. ఎలా ఉంది మైసూరు? చల్లగా ఉంది. అవును. వడ ఎలా ఉంది? వడ బాగుందా? జాబ్ వచ్చిన మేము ఇక్కడే సెటిల్ అవుతాం. మైసూర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు వెదర్ చల్లగా బాగుంటది. హైలైట్ చూడు, మా అమ్మాయి జాబ్ వచ్చాక ఇక్కడ సెటిల్ అవుతాం. మైసూర్ నాకు చాలా ఇష్టం అంట. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చారు కానీ బాగుంటది. అప్పుడు ఫ్లైట్ లో వచ్చాం బ్రో, చిన్నప్పుడు. చాలా క్లాస్ గా చాలా బాగుంది. అవును, చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ వెదర్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ వెదర్. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కూడా ఉక్కపోతలా లేదు. వాతావరణం మనకి నైట్ టైం ఎలా ఉంటుందో కూల్ గా వెదర్ అలా ఉంటుంది. మా ఆవిడకి ఇప్పుడు టిఫిన్ చేసింది, టీ తాగిద్దామని తీసుకెళ్తున్నాను. టీ తాగే అలవాటు ఉంటుంది నాకు. 6:30, 7కే తాగుతా అనమాట. వాళ్ళు లేట్ అయిపోయింది, టిఫిన్ చేసి వచ్చేసరికి బయటకి 9 అయింది అనమాట. ఇట్లా బయటికి తీసుకెళ్తే కొంచెం తనకు కూడా రిలీఫ్ గా ఉంటుంది కదా, సరదాగా, అందుకని. సో చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు, గుర్తుపట్టారు చాలా మంది. అది మాట్లాడారు కూడా. ఎల్బీ నగర్ నుంచి కూడా ఒక ఆయన వచ్చారు. వాళ్ళ పాపకి, ఆయనకి 2 పాపలంట. వాళ్ళ పాపలు కూడా మీ అంటే ఇష్టం అంట. వీడియో కాల్లో చూపించారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మనని కూడా ఐడెంటిఫై చేసి మన అభిమానించే వాళ్ళు ఉంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మంది బెంగళూరు లో కూడా ఉంటారు, మన వీడియోలు చూస్తారు, కింద కామెంట్స్ పెట్టారు. బెంగళూరులో చూస్తున్నాం అని. థ్యాంక్ యూ అండి. సో అదనమాట ప్రజెంట్ అయితే. అది అక్కడ
మీరు ఊటీకి అంటే మైసూర్ నుంచి ఊటీకి వచ్చేటప్పుడు మీరు మ్యాప్ చూసుకొని వచ్చారంటే అది కొంచెం సిటీలోకి చూపిస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి మీరు దయచేసి మేమున్న హోటల్ నుంచి లెఫ్ట్లో అంటే హోటల్లోంచి లెఫ్ట్కి వచ్చి రైట్కి వచ్చి మళ్ళీ రైట్కి వచ్చి మళ్ళీ రైట్కి వచ్చాము. కొంచెం అడిగి రండి, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా చెప్తున్నారు, చక్కగా అడిగి రండి. ఓకే, నా కార్లో వచ్చాలో చెప్తున్నా. ఇప్పుడైతే సిఎన్జి కోసం ఆగాము ఇక్కడ. సో యోధా, ఎలా ఉంది నీకు రావడం? వెదర్ ఎంత బాగుంది నాన్న, చల్లగా ఉంది. అందుకే ఎక్కువ మైసూరులో ఉంటారేమో మేబీ. అవును, చాలా బాగుంది. మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దాం ప్యాలెస్కి. యోధా లిప్స్టిక్ మొన్న తీసుకొచ్చిందన్నా, లైట్ కలర్, ఎంత బాగుంది నాన్న. ఆనందిగలేదు కదా. సో ఎప్పుడైనా సరే జర్నీస్కి వెళ్ళినప్పుడు పిల్లలకి కంఫర్ట్ ఉంటుందని నేను ఇవి తీసుకున్నానండి మొన్న యోధాకి. ఈజీ బైలో తీసుకున్నాను అనమాట. యోధాకి ఆయనకి ఇద్దరికి తీసుకున్నాను. సో ఓవరాల్గా మీ అందరం ఊటీకి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే అడవిలోకి అయితే ఎంటర్ అయ్యాము, అడవి రూట్లోకి. సో లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడక్కడ మాకు జింకలు అయితే బాగా కనిపిస్తున్నాయి ప్రజెంట్. ఎలిఫెంట్స్ అవైతే కనిపించలేదు. మేము బయలుదేరే టైం వచ్చేసి ఇప్పుడు దాదాపుగా టైం ఎంత అవుతుందంటే 12:40 అవుతుంది. 12:40కి ఎంటర్ అయ్యాము మేము అడవిలోకి. ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఆగద్దు, ఫొటోస్ తీసుకోవద్దు అని చెప్పేసి బోర్డులు అయితే ఉన్నాయి మనకి. మీకు ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. ఏంటి అంటే ప్లాస్టిక్ అనేది తీసుకెళ్ళకూడదు. ప్లాస్టిక్ ఇస్తరాకులు కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసెస్ కానివ్వండి, ప్లాస్టిక్ అనేది అస్సలు కవర్స్ కానివ్వండి ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్ళకండి, ఫైన్ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడే ఎంట్రీలో మీకు ఒక గేట్ ఉంటుంది, అక్కడ వాళ్ళు అడిగి మరీ చెక్ చేసి తీసేస్తారనమాట. సో కాబట్టి మీరు వెంటనే మీరు ఎప్పుడైనా సరే స్టీల్ బాక్సెస్ కానీ మీరు అలాంటివి తీసుకెళ్ళండి. సంచులు చక్కగా క్లాత్వి తీసుకొని వెళ్ళండి. ఓకేనండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఫుడ్ అలాంటివి తీసుకెళ్ళేటప్పుడు మాత్రాన స్టీల్ వాటివి అలాంటివి తీసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఓకే, మీరు కూడా ఎక్కడైనా సరే వాటర్ బాటిల్ కూడా మనకి లీటర్ వాటర్ బాటిల్ దొరకదు, 5 లీటర్ వాటర్ బాటిల్ దొరుకుతుంది, పెద్ద క్యాన్ అనమాట. సో ఇక్కడ మేము కొన్ని యానిమల్స్ని చూశాను, జింకల్ని అలాగే ఎలిఫెంట్స్ని కూడా చూశాను. బట్ ఆ వీడియో మాత్రం ఇందులో మిస్ అయిందండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఎంత బాగుందండి అసలు. చూసారా ఊటీ ఎలా ఉందో? అసలు బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ కొంచెం మందికి వెళ్ళాక వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ అందరూ రావడం సర్వసాధారణం అనుకుంటా. మ్యాక్సిమం జూమ్ చేశాను నేను, అంత లాంగ్లో ఉన్నాను, చూపిస్తాను. ఇక్కడ క్యాబేజీ తోట. భలే ఉందండి, చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. టైం 3 అలా అవుతుంది, చల్లగా ఉంది బాగా. ఊటీ దగ్గరికి వస్తున్న కొద్దీ మనకి ఘాట్ రోడ్లో మనకి అరకులో ఎలా ఉంటుందో, అరకు వెళ్ళేటప్పుడు అలా ఉంటుంది. సో చిన్న చిన్న ఐటమ్స్ అనేవి మనకి అక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని ఉడకబెట్టిన కంకులు, దాంతో పాటు కాల్చిన కంకులు కూడా తీసుకున్నారు మా వాళ్ళు. సో ఇక్కడ తమిళ్ ఎక్కువ మాట్లాడారు, తెలుగు కూడా చాలా మందికి అర్థమవుతుంది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే కాకపోతే ఇక్కడ అరకులో ఎక్కువగా చీకులు అవి దొరుకుతూ ఉంటాయి కదండి, సీకులు చికెన్ సీకులు అవి అయితే లేవు. సో మనకి మ్యాంగోస్, ఫ్రూట్స్, బనానాస్ అవి ఎక్కువగా ఉన్నాయి. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఓవరాల్గా మీరు కంపేర్ చేసుకుంటే అంటే ప్రైస్ కొంచెం ఎలా కంపేర్ చేసుకుంటే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రాగానే నాకు అనిపించాయి. బట్ వాళ్ళంత ఎత్తి మీద అమ్ముతున్నారు కాబట్టి పర్వాలేదు, నో ప్రాబ్లం. సో బట్ టేస్టీగా ఉన్నాయి, చాలా మంచిగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఇదన్నమాట. సో మనకి పైన ఘాట్ రోడ్లోనే మనకి లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక సిటీ లాగా సేమ్ లైక్ చాలామందికి అరకు చూసిన వాళ్ళకి మాత్రాన కొంచెం అరకులానే ఉంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకైతే దాదాపుగా నేను మా మగ అందరం కూడా అరకులానే ఉంది కదా, ఇక్కడ అరకులానే ఉంది కదా అని చెప్పేసి చాలాసేపు మాట్లాడుకోవడం జరిగిందనమాట. జనరల్గా మైసూర్ నుంచి మనం ఊటీకి వెళ్ళేటప్పుడు 3.5 hours అలా చూపిస్తుందండి ఘాట్ రోడ్ జర్నీ టైము. కానీ మాకు దాదాపుగా 6:30-7 గంటల వరకు ప్రయాణం పట్టిందనమాట. ఎందుకంటే మధ్యలో రూట్స్ అటు ఇటు చేంజ్ చేసే అంటే రూటు డైవర్ట్ చేశారనమాట. సో కాబట్టి మాకు అంత టైం పట్టింది. అండ్ అలాగే చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా వెళ్ళాము. ఇంకో విషయం, మధ్యలో మీరు ఎక్కడా కూడా ఘాట్ రోడ్లో ఆగద్దు, ఫొటోస్ దిగద్దు అని చెప్తారు, స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. అండ్ అలాగే వెళ్తున్న కొద్దీ మేము వెళ్తున్నప్పుడు చాలామంది వస్తున్నారు, సమ్మర్ కదా బిజీగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం చిన్నగా వెళ్ళడం జరిగింది. అలాగే స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అండి, మీరు సాటర్డే సండే వెళ్ళారంటే మాత్రం చాలా రద్దీగా ఉంటుందంట, చూసుకోండి మరి. సో ఇప్పుడైతే ఊటీకి వచ్చేసాము. వచ్చిన తర్వాత టీ అయితే తాగుదామని బయట ఆగామన్నమాట. సో బయటకు వచ్చి అంటే మేము ఇంకా రూమ్స్ వెతుకుతూనే ఉన్నామండి. మేము ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాకే బుక్ చేసుకుందామని చెప్పేసి. ఎందుకు అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉందండి, ఒకసారి మేము ఫోటోలో చూస్తుంది అక్కడ ఇంకోలాగా ఉంటుందేమో అన్న డౌట్తో మేము ఎప్పుడైనా సరే నైట్కి నైటే అనుకొని పొద్దున్నే బయలుదేరుతాం కదా, అందుకని చెప్పేసి మేము బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుక్కుందాంలే, చాలా ఉంటాయిగా, ఎలాగో టూరిస్ట్ ప్లేస్ కదా అని. బట్ మాకు దాదాపుగా 2.5 hours పట్టిందండి వెతకడానికే. ఎందుకంటే కొన్ని చూపించారు, మాకు నచ్చలేదు. బట్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే ఆంధ్ర విలాస్ అండి, తెలుగు భోజనాలు. నిజంగా చెప్తున్నా, హోటల్ చూడటానికి చిన్నగా గింతే ఉంది కానండి, టేస్ట్ మాత్రాన మన విజయవాడ రుచి ఎలా ఉంటుందో అలా అండి. అటు విజయవాడ వాళ్ళు అనమాట, వాళ్ళు చాలా బాగా వండుతున్నారు ఫుడ్ అయితే. నేను ఎలా ఉంటుందో అంటే తెలుగు రాస్తున్నా కానీ ఎలా ఉంటాయో అనిపించింది. జనరల్గా మనకి హోటల్లో ఉంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇంట్లో వండినట్టే ఉన్నాయన్నమాట. మనకి మీల్స్ వచ్చేసి 170 అలా పడింది అనుకుంటా. ఎస్, దాని తర్వాత అక్కడ బిర్యానీ ఉంది, ఫ్రైడ్ బిర్యానీ, అలాగే దాని తర్వాత బగార్ రైస్, చికెన్ కర్రీ అయితే నిజంగా ఇంట్లో చేసినట్టే ఉంది. దోసకాయ పచ్చడి ఇచ్చారండి, నెక్స్ట్ డే అదిరిపోయింది, చాలా బాగుంది, చాలా బాగున్నాయి. మీకు నేను వీళ్ళ హోటల్ యొక్క అడ్రస్ని లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే తెలుగు భోజనం తినాలనిపించినప్పుడు మీకు ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. బట్ నైట్ టైం డిన్నర్ చేయాలనుకున్న వాళ్ళు తొందరగా వెళ్ళండి, 7 లోపే తొందరగా అయిపోతున్నాయి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, జొమాటో అండ్ అలాగే స్విగ్గీ కూడా ఉందంటండి. అదేంటంటే ఆంధ్ర విలాస్ తెలుగు రుచులు అని కొట్టాలి ఊటీలో. మీరు అలా కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. ఇటుపక్క టీ తాగడానికి వచ్చాము, ఇటుపక్క భోజనాలు కట్టించుకుందాం అనమాట. మాకైతే చాలా టేస్టీగా అనిపించాయి. దొండకాయ కర్రీ వేశారు, పప్పు చారు, రసము, దాని తర్వాత దోసకాయ పచ్చడి, ఒక రోటి పచ్చడి, దాని తర్వాత పెరుగు అంటే లైక్ రైతా టైప్లో ఇచ్చారనమాట. నిజంగా చాలా బాగున్నాయి. సో ఒకసారి మీకు లొకేషన్ పెడుతున్నాను, ఎందుకంటే మీకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ తినాలనిపించినప్పుడు తినండి. ఇంకొకటి చూసారా, ఓన్లీ పేపర్ పేపర్ కవర్స్ మాత్రమే అనమాట. ప్లాస్టిక్ కవర్స్ అనేది నాట్ ఎలో అనమాట. వీళ్ళు మనకి బాక్సెస్ ఇస్తారండి ఫుడ్ పెట్టి, చక్కగా ఆ బాక్స్లో పెట్టుకొని మేము ఆ బాక్సులు కడుక్కొని మరి తీసుకొని వస్తున్నాం అనమాట. అంత బాగున్నాయి. ఇది మేము ఉంటున్న హోటల్ అనమాట, విపిఆర్ రెసిడెన్సీ అండి. సో అగోండి అక్కడ నుంచి పైన ఇప్పుడు ఏలు చూపించాను చూసారా, అక్కడ మాకు ఏంటంటే ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము నైట్ టైంలో. అది తిన్నామని చెప్పేసి అది కూడా టేస్ట్ చేద్దామని తెచ్చాము. చికెను మేము ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటేనేమో 130, అక్కడ తింటేనేమో 110 అలా అన్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అక్కడ తింటే 100 రూపీస్, ఇక్కడ తెచ్చుకుంటే 110 అలా తీసుకున్నారు. ఓవరాల్గా ఉమాయిన్ చెప్పింది అంటే, అన్నయ్య బయట కూర్చొని తిందామన్నయ్య అంది. అక్కడ ఫైర్ క్యాంప్ వేసే దగ్గరగా బయట కూర్చొని తిన్నామండి. చలి మామూలుగా లేదు, అసలు సూపర్ చలి అనమాట, అదిరిపోయింది.
ఆ చలిలోనే ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎండకు మారిపోయాం కదా, అక్కడ చల్లగా అనిపించింది అనమాట. మొత్తానికైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినేసాం. నేను ఇప్పుడు మేమున్న హోటల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే కరెక్ట్గా మీకు ఆ లొకేషన్ చేరువ అవుతుంది. అక్కడ తినాల్సిందే. డెఫినెట్గా పిల్లలకైతే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలండి. ఎండాకాలం ఉదయాన్నే లేచి ఎండలో ఉందిరా అని, ఎందుకంటే మేము ఊటికి వచ్చాం కదా, ఫుల్ చల్లగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఎండలో కొద్దిసేపు ఉందిరా అని చెప్పేసి వద్దునే అన్నాను. మేలో చూడండి, నేను కాల్ స్వెటర్స్ కూడా వేసుకెళ్తున్నారు. మేలో మేము సో ఇది వచ్చేసి న్యూ మై ఫెయిర్లో నుంచి తీసుకున్నాను డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది కదా. సో ఏం మమ్మీ? 1250. అటు నువ్వు ఎందుకు దగ్గరికి వస్తున్నావు? నేను జూమ్ పెట్టుకున్నా. ఒకసారి చిన్ని కొంచెం పక్కకి అంటే అది నెక్ తెలుస్తుందేమో కదా. ఓహో, దాంట్లో అక్కడ అది ఉంది, ఆ డిజైన్ బాగుంది అసలు. న్యూ మై ఫెయిర్లో నుంచి తీసుకున్నాం అండి. నైస్. ఫోటో దింపుతున్నా మమ్మీ, ఫోటో ది మమ్మీ. నువ్వు దింపు, నీ చేతిలో ఫోన్, ఈ ఫోన్ కదా. నువ్వు తిను ఫస్ట్. ఇద్దరం చెప్పాం కదా. ఏమను? చట్నీ ఎలా ఉంది? తిందాం. టమాటా చట్నీ ఉంది ఇక్కడ. టమాటా చట్నీ రెండు కావాలి. ఎందుకు అక్కడ పూరి మరి చెప్పు ముందే. గుంట గిన్నెలా ఉందా? కదిలించకు మామూలు కొంచెం అట్లా కాదు, నీ చేతిలో ఇట్లా కొంచెం ఇంతలా ఉంది తెలుసా? నీ మొహం ఉన్నంత ఉంది అది. వద్దురా, నాకు వద్దు అసలు. ఇడ్లీ వద్దు, వద్దు మమ్మీ వద్దు. ఎలా ఉంది చెప్పు మమ్మీ. తిరిగి మమ్మీ, అట్లా కెమెరా వెనక్కి తిరగడానికి అనుమతి తిరగాల. ఎలా ఉంది చెప్పుడు? యావరేజ్. ఇక్కడ ప్లాస్టిక్ వాడకూడదని పేపర్ ఇస్తున్నారు టిఫిన్స్కి అయినా. అంతే. అలాగే ఈ చిన్న ఈ బాటిల్ మాత్రమే, పెద్దది మాత్రమే 5 లీటర్స్ది. 1 లీటర్ 2 లీటర్ బ్యాన్ అంట. పెద్దది కొనుక్కుంటే ఇది వదిలేసిపోయింది పనిలో పనని. ఉమా వదిలేసిపోయింది పనిలో పనని. హలో అండి, అందరికీ నమస్కారం. డే 2 అన్నమాట. ఇది ఊటీలో ఉన్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఫస్ట్ బొటానికల్ గార్డెన్ వెళ్ళి బొటానికల్ గార్డెన్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. మొత్తానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఎలా ఉంది నీకు ఊటీ రావటం? బాగుంది. ఎన్నిసార్లు అడిగాను అంటారా? ఇందాక టిఫిన్ చేసి వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. మా వారు ఫ్రెష్ అయ్యారనమాట. నేను కూడా ఇంకో డ్రెస్ వేసుకొని, బాగుంది కలర్, మెత్తగా చాలా బాగుందండి. ఇది కూడా 999 అనమాట. బాగుంది. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళి ఒక్కటి మాత్రం వాస్తవం అంటే ఏంటంటే, మనం ఎంత సంపాదించుకున్నా లేకపోతే డబ్బులున్నా లేకపోయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను గొప్ప అని కాదు, బట్ నాకు చాలా ఇష్టం. వీలైనంత వరకు నేను టైం ఉంటే మాత్రం డెఫినెట్గా నేను, మధు, ఫ్యామిలీ, మేమైతే ఇద్దరం ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటాం. మీ అందరికి తెలిసే. బికాజ్ ఎందుకో అట్లా కనెక్ట్ అయిపోయింది. బికాజ్ మాకు ఫ్రెండ్ లాంటి వైఫ్ దొరకడం వల్ల సో హ్యాపీగా ఉండడం మంచిగా అనిపిస్తుంది. ఎట్లైనా రావడం, ఫ్యామిలీతో రావడం ఎక్కువ ఇష్టపడతాం మేము విడిగా వచ్చిన దానికంటే. బట్ కానీ మా మాస్ జాతర టీం అందరినీ నేను తీసుకొని వస్తానండి. అరుణాచలం తీసుకొని వస్తాను. ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పటి నుంచో నా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులాగే. వాళ్ళని తీసుకురాలేదు నేను. ఈసారి వాళ్ళ వరకే, వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళ వరకే వచ్చి ఎప్పుడో తీసుకెళ్ళమని చెప్పాను. మీ టీం అందరినీ తీసుకెళ్ళండి, వాళ్ళకి కూడా దర్శనం చేపియండి, మంచిగా ఏంటి నడిపియండి, మంచిగా గిరి ప్రదక్షిణ మంచిగా ఉంటుందని చెప్పాను. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత తిరుపతిలో వచ్చిన తర్వాత నిజంగా చాలా మంచిగా ఉందండి. అయితే కొంతమంది నేను పెట్టిన ఒక వీడియోలో రాయి మీద రాయి పెట్టినప్పుడు మాకు మొక్కుతి ఇల్లు కట్టుకున్నాము అంటే దానివల్లనే అని, కానీ దాని అర్థం కాదండి. దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. లైక్ మనం చేసే పనిలో విజయాన్ని కలుగజేస్తారు. మనం కష్టపడేలాగా ఒక శక్తిని ఇస్తారు. మనం కష్టపడడానికి ఫలితాన్ని ఇస్తారు అని ఒక నమ్మకం అనమాట. ఒక సిస్టర్ అడిగారు ఎలా పెట్టాలంటే, రాయి మీద రాయి 5 రాళ్ళు పెట్టొచ్చు, 3 రాళ్ళు పెట్టొచ్చు అండి, 5 పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు. మేమైతే అలా పెట్టాం. మాకు తెలిసింది. మళ్ళీ మీకు తెలుసా,
అని అంటారు. అది కూడా బాగా మేమైతే 5 రాళ్ళు అయితే పెట్టాము. 5 రాళ్ళు పెట్టయితే ఇల్లు కావాలని కోరుకున్నాము. అరుణాచలంలో వెంకటేశ్వర స్వామికి కూడా ముడుపు కట్టుకున్నాను. ఇంకా స్వామివారి పిలుపు రావట్లేదు, వెళ్ళాలి ఇక ప్రజెంట్ అయితే తిరుపతి. ఇప్పుడైతే తిరుపతి వెళ్దామంటే చాలా రష్ ఉంటుందని చెప్పేసి టీవీలలో చూస్తున్నాం కదండి సమ్మర్ లో. అందుకే జూలైలో వెళ్దాము. కొంచెం స్కూల్స్ స్టార్ట్ అయ్యాకే హాలిడే పెట్టేసుకుని మనం వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా అని చెప్పేసి ఆగామన్నమాట. నేను కూడా 7 శనివారం వ్రతం చేసుకున్నాను, ముడుపు కట్టుకున్నాను ఇల్లు అవ్వాలని. ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ బాగా జనాలు ఉన్నారని చెప్పేసి మేము మళ్ళీ అరుణాచలంలో కూడా మొక్కున్నాము ఇల్లు అవ్వాలని. వచ్చామన్నమాట. ఇక తిరుపతి ఒక్కటే ఆగిపోయింది. నెక్స్ట్ మంత్ అంటే జూలైలో వెళ్దాం అనుకున్నాం ఇంకా తిరుపతి అయితే. అప్పుడు కాలేజీలు స్కూల్స్ అన్ని పెడతాయి కాబట్టి కొంచెం జనం తక్కువ ఉంటారని అప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళిన తర్వాత ఈ వ్లాగ్ అంతా చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఊటీ టూర్ అంతా కూడా ఒకే వీడియోలో నేను పెడుతున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. చందు గారి ఫ్యామిలీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు కూడా ఉన్నంతలోనే టైం ఉన్నంతలోనే పిల్లలతోని వైఫ్ తోనే ఎంజాయ్ చేయండి. టైం ఉన్నంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మా వారికి అయితే ఎటువంటి అలవాట్లు లేదు కాబట్టి ఎక్కువ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ అలానే లేదండి. పాపం కొంతమందికి ఏంటంటే మగవాళ్ళకి షూటింగ్ వల్ల కూడా చాలా మంది కుదరదు. షూటింగ్ అనే కాదండి, చాలా మంది వాళ్ళు పాపం వర్క్ వల్ల పాపం ఫ్యామిలీ తోటి తీసుకెళ్లాలని వాళ్ళకి కుదరదు. అంత మాత్రాన వాళ్ళకి ప్రేమలు అభిమానాలు లేవని కాదు. మేము ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నాము అండ్ ఆల్సో మేము షూటింగ్ పర్పస్ కాబట్టి మాకు కుదురుతుంది, మీకు కుదరకపోవచ్చు. అంత మాత్రాన కొంతమంది మా వారు ఇలా తీసుకెళ్ళరు, మా పేరెంట్స్ ఇలా తీసుకెళ్ళరు అలా తప్పుగా అనుకోకూడదండి. ఎవరికి ఎందులో ఆనందం దొరుకుతుందో అందులో. కొందరికి బయట నుంచి వచ్చి ఇంటి తీసుకొచ్చి వండుకొని తింటే ఆనందం, కొందరు ఒక పూట హోటల్ వెళ్తే ఆనందం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరు నాలాగా ఉండమని కాదు, నాలాగా లేకపోతే మంచి వాళ్ళు కాదని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని ఎవరు తప్పదు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవండి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. పని ఉంటది కానీ ఉన్న టైంలో కూడా కొద్దిసేపు అయినా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలైనా ఫ్యామిలీతో గడపండి అంతే. అదే కావాలి భార్యకి. ఎప్పుడైనా ఎన్ని పనులైనా చేసుకోండి కానీ కొద్దిసేపు మాట్లాడితే ఆ రిలీఫ్ వేరే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరుతున్నాము. బాయ్. ఓకే అండి. అక్కడ గుర్రాలు చూడండి రోడ్డు మీద. మా వాడికి గాడిదలా గుర్రాలని డౌట్ వచ్చింది. ఒక షాప్ రా, ఈ గుర్రాలే ఒక షాప్. అది గుర్రాలు అవతల చిన్న గుర్రం ఎంత బాగుందో, చిన్న గుర్రం అండి ఎంత బాగుందో అండి అవతల చూడొచ్చు కదా. చూడట్లే భలే ఉంది ఆ గుర్రం. అదిగోండి అది. సో ఇవన్నీ కూడా షాపింగ్స్ అనమాట. బట్టలు, చాక్లెట్స్, స్వెటర్స్ ఇవన్నీ బొటానికల్ గార్డెన్కి వచ్చాము మేము. ఫుల్ రష్ ఉన్నారు ఇవాళ ఫ్రైడే అయినా కూడా. ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయి, వెరైటీ ఏం లేవు అన్నీ తెలుసు అందరికి. అంటే ఇవి ఏంటి చిన్న తాటి ముంజల్లాగా ఉన్నాయి. ఇవేం ఫ్రూట్ ఇవి డిఫరెంట్. ఇవి ఆల్బుకర పళ్ళు. ఇవి ఆల్బుకర కాదు, ఇవి గ్రేప్స్ అనుకుంటా. ఇవేవో చెర్రీస్ అనుకుంటా. ఇవేంటి వద్దులే, వాళ్ళు వీడియో పని చేసుకుంటా. ప్లమ్స్ అంట. అవి డిఫరెంట్ ఉన్నవి ఏంటో. ఇవి తెలుసు. ఈ బ్లాక్ వచ్చినవి తిన్నాను. కామెంట్లో పెడతారు ఏరి వీళ్ళు, వాళ్ళు ఏరి వాళ్ళు షోవి చెట్లు నైసా. ఇవంటే ఇంట్లో తీసుకెళ్ళి నాటి పెడితే నాటుకుంటాయంట. వాటర్లో పెడితే ఏంటో మా వేలు లేవు కదా, ఎలా నాటుకుంటాయి. సో మొత్తానికి అయితే వచ్చాము బొటానికల్ గార్డెన్కి. ఇయర్ రింగ్స్, మఫ్లర్స్, స్వెటర్స్ అన్నీ. అసలు మా ఆనంద్ కనిపించట్లేదు కదా. ఆనంద్ ఎలా ఉంది బంగారు తల్లి? నువ్వు బాగుంటాం కదా. రావడం ఎలా ఉంది? తక్కువ మాట్లాడు కొంచెం. చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. తెలుగు వాళ్ళు అయితే చాలామంది అయితే వచ్చారు. ఇప్పుడు పిల్లలకి అందరికీ సెలవులు కదా. సో కానీ ఇవి కూడా ఎంజాయ్ చేయాలి కదా, ఎప్పుడు ఒకలా కాకుండా. సో ఇప్పుడు కొంచెం వేడి తెలుస్తుంది. చలి పుట్టింది కానీ ఇప్పుడు కొంచెం వేడి తెలుస్తుంది. 12 అయింది ఇప్పుడు టైము. 10:40 కొంచెం చుట్టూ ఇలా ఉంది.
అంటే ఇక్కడ మనకి చిన్న హైబ్రిడ్ చెట్టు బంతిపూలు చాలా పెద్దగా నైట్ టైం లో బాగుంటదేమో లైటింగ్ చేసేదంతా. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఉండనిస్తారో ఉండని సాయంత్రం 6 గంటల వరకే ఇంకా చాలా చూడాలి మేము. ఇన్ని పూల చెట్లు ఉన్నాయి అబ్బా. చాలా అంటే చాలా బాగుందండి. ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అనమాట. ఇన్ని వెరైటీస్ దేన్ని వీడియో తీయాలో దేన్ని కవర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాగుంది. ఎడ్ల బండిని కూడా పూలతో డెకరేట్ చేశాను. అంటే బ్యూటిఫుల్ కదా థాట్. రైతు యొక్క గొప్పతనం కనిపించింది దాంట్లో నాకు. చూసారా మన ఎడ్ల బండిని పూలతో డెకరేట్ చేశారు. ఇది ఒక రైతు యొక్క గొప్పతనం కనిపిస్తుంది నాకైతే. ఎంత బాగుంది కదండి. అక్కడ రైతు, ఇక్కడ ఒక పడవలో మన జాలరి వాళ్ళలాగా చక్కగా అందరినీ గౌరవిస్తున్నట్టుగా ఉంది. నాకు పూలతో ఎంత బాగా నచ్చిందో. ఓవరాల్ గా అయితే మేము బొటానికల్ గార్డెన్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. రీల్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, సూపర్గా ఎంజాయ్ చేసాము. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడికి వచ్చారనమాట. అసలు ఎంత బాగుందో అండి, చూసే కొద్దీ ఇంకా 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 చూడాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. అండ్ ఇక్కడైతే మాత్రాన మీ ఓన్గా వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. పెద్ద బాటిల్స్తో దొరుకుతాయి అనమాట, 5 లీటర్స్. మళ్ళీ అది క్యారీ చేసుకుంటూ నడవాలంటే ఇబ్బంది పడతారు. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి, సరేనా. అండ్ మా ఆవిడతో ఒక రీల్ చేపిద్దాం చాలా ప్రయత్నించాను. లిప్ సింక్ ఒక చాలా సింక్లో పడ్డ ఫీలింగ్ నాకు వచ్చింది. ఇప్పుడు మా ఆవిడని నేను ఇక్కడికి వచ్చాక ఎలా ఉందో అడుగుతాను. ఆవిడ గారు మీరు రండి. సో చెప్పండి, ఎలా ఉంది మీకు ఇక్కడ రావడం? నేను నార్మల్గా సీరియల్ చూస్తే కానీ పాటల మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఇప్పుడు పాటలు నేర్చుకొని ఇన్స్టాగ్రామ్ చేస్తాను నేను తప్పకుండా. కాదండి, ఎవరో రాసిన పాటలు అంటే ఓకే, భర్త రాసిన పాట, నా పాట కూడా నేర్చుకోకపోతే ఎలా చెప్పండి? రోజు పెట్టుకొని అంటే నాకు వచ్చు కానీ ఏంటి టైంకి రాదు. బాగుంది వ్యూ. కరెక్ట్ టైంకి లిప్ మూమెంట్ రాదు అనమాట. నార్మల్ గా పాడతా కానీ సాంగ్ పెట్టినప్పుడు రాదు. అదే నేర్చుకుంటా, ఇప్పుడు నేర్చుకుంటా. నేను ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు కాదు ఎన్నిసార్లు చెప్పాను. చాలా సార్లు చెప్పారు. రీల్ చేద్దామంటది. రీల్ చేయాలంటే లిప్ సింక్ రావాలి కదా. నాది ఐడి వచ్చేసి, కానీ ఏదైనా నువ్వు ఉంటే హైలైట్ అవుతుంది మావాడి కదండి. నా ఐడి వచ్చేసి సునీత కండ్రాత్ అని ఉంటుంది. ప్లీజ్ నా
నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలా? సరే. ఓవరాల్గా టిప్ ఎలా అనిపించింది? బాగుంది. ఎటు చూసినా ఎన్ని ఇయర్స్ మమ్మ అది? 46లో వేసారంట అది. 1946 ప్లానింగ్. 1946 నాట్ కాదు అది 4. ఒకసారి జూమ్లో చూడు కెమెరాలో. 0నా? 0 ఐ థింక్ సో. 46 అనుకుంటున్నాను నేను. చెట్టు ఎన్ని రోజులు? ఓకే, 1906లో ఆ చెట్టుని నాటారంటండి. కానీ వెదర్ చల్లగా బాగుంది. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతున్నా కూడా 12 ఓకే. కానీ ఎండ వస్తున్నా చెమట అనేది రావట్లేదు. చల్లటి గాలితో బాగుంది వెదర్. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మేము ఫుడ్కి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఓకే, ఇప్పుడు ఏంటి ఆంధ్ర హోటల్ మెస్ ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి. చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్లు, చాలా పెద్దగా ఉందన్నమాట. వామ్మో ఎంత పెద్ద చెట్లు. ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెట్టు అది. ఇక్కడ వాటర్ తాగడానికి ట్యాప్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. సో అదనమాట అండి. ఇన్ని రకాల చెట్లు అయితే నేను చూశాను. మా కొత్త ఇంట్లో గార్డెన్ మొత్తం నింపుతా. నేను ఎటని పోతే పాపం నీళ్ళు పోసి నాదురు ఉండరు ఎందుకు కింద చూసుకుంటా. వాటిని మన నాకు ఇంటి ముందు చాలా నాటాలి, ఇష్టం. కింద కూడా నాటొచ్చు. చాలా ఇష్టం. కింద ఎందుకు కానీ ఇంటి ముందు ఆల్రెడీ మా పెట్టుకుంటే- అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి, చక్కగా నాటారు. కింద ఉన్నాయి. కానీ ఇంటి ముందు పెట్టుకుంటే ఏంటంటే మనం టీ తాగేటప్పుడు ఏమన్నా బయట వచ్చి కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. చెట్లు చూస్తే హాయిగా అనిపిస్తుంది. చెట్టు నాటగానే సరిపోదు, మెయింటైన్ చేయాలి. యానిమల్స్ ని పెంచగానే సరిపోదు, వాటిని మెయింటైన్ చేయాలి. పిల్లలు ఎలా చక్కగా సాదుకుంటామో చెట్టును కూడా నేను అలానే సాదుకుంటా. అంత ఇష్టం అనమాట. డైలీ వచ్చి ఒకసారి మరి ఖమ్మంలో పెట్టిన చెట్లు ఎందుకు వదిలిపెట్టొచ్చావు? అంటే అక్కడ పందికొక్కులు తోడుతున్నాయి అని చెప్పి అదంతా తీసి గచ్చు చేపించాము. బయట వేసాము. బయట వేసిన అయితే ఓకే బాగానే ఉన్నాయి. నీళ్ళు అయితే తాతే పోస్తుంది రోజు. అంటే ఆయన ఆల్రెడీ బయట వరకు ఇట్లా పంపు కదిలిస్తాము. మా వారు మేము అడిగా రిక్వెస్ట్ చేసాము. కుదిరినప్పుడు ఆయన లేదా ఇంకొకరు పోస్తారు. గోరింటాకు, గన్నేరు చెట్టు, మందారం, అరటి చెట్టు అన్నీ ఉన్నాయి అక్కడ ఖమ్మంలో. వేప చెట్టు, మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుండి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఉన్న ప్లేస్లో కూడా అన్ని పెంచేస్తాను. ఏది వేస్ట్ చేయను. డబ్బా కనపడితే దాంట్లో కొంచెం మట్టేయాలి, ఒక గింజ చేయాలి. అవేంటి ఇలా ఏంగులో అలా నాటుకుంటాయి. తాన్ హోడా సేల్ ఏంటిది? పికిల్స్, జాము, జామ్స్ అవా మమ్మీ? ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ జామ్స్ అన్నమాట. సో రండి ఉమా, యోదా బాయ్ చెప్పి ఇంకా. ఓకే అండి, బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఈ పర్ఫ్యూమ్సా? అది పర్ఫ్యూమ్. శాండిల్ పర్ఫ్యూమ్ ఇక ఫినిష్డా? విచ్ ఫ్లేవర్? వైట్ మస్క్, జవాద్. యోదా దింపిన వాళ్ళు యోదా తెచ్చుకుంటుంది. నేను తీసుకున్నాను, నేను తీసుకొచ్చుకుంటున్నాను. తిను. అవును, రావట్లేదు చేతికి. ఎక్స్పీరియన్స్ కావాలి మాకు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. எல்லாருக்கும் தேங்க்யூ. நன்றி, ரொம்ப நன்றி. ఇవన్నీ వేస్టా? తీస్తారా? ఇవన్నీ వేస్టా? తీస్తారా? యూజ్ చేస్తారా? అన్ని వేస్టా? మేము వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అలాగే టీ ఫ్యాక్టరీ అలాగా ఉందండి, మ్యూజియం ఉంది. సో దాంట్లో వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టీ అన్నమాట. టీ పొడి ఎలా తయారవుతుందో, ఏంటో అన్ని మిషన్స్ ఎలా ఉంటాయో అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో దాన్ని అంతా చూసుకున్నాము. చూసుకున్న తర్వాత అక్కడి నుంచి దానిపైనే మళ్ళీ చాక్లెట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం కొంచెం బయట వెళ్తే చాక్లెట్ అమ్మడం ఉంటుంది. దానిపైన ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటుంది. దానిపైన కొన్ని షాపింగ్ మాల్లా ఉంటుంది. టోటల్గా మనం ఒక టీ దాంట్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత ఒక షాపింగ్ మాల్లో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మనకి కావాలనుకుంటే అక్కడ టీ పొడులు కొనుక్కోవచ్చు. ఓ బాబోయ్, ఎన్ని రకాల టీ పొడులు ఉన్నాయో! రకరకాల టీ పొడులు అండి. మసాలా టీ పొడి అంట, రోజ్ ఫ్లేవర్ టీ పొడి అంట, మ్యాంగో ఫ్లేవర్ టీ పొడి అంట, వైట్ టీకి టీ పొడి అంట, గ్రీన్ టీకి టీ పొడి అంట,
బ్లాక్ టీకి టీ పొడి అంట, వెయిట్ లాస్ కోసం అంట, అల్లం అంట, మసాలా అంట, ఓరి నాయనో మసాలా, ఎన్ని రకాల టీ పొడులు అంటే అన్ని రకాల టీ పొడులు ఉన్నాయి. నేనైతే ఒక కేజీ గ్రీన్ టీ తీసుకొని వెళ్తున్నాను. సో అది ఎలా ఉంటుందో చూడాలి. సో ఓవరాల్గా అయితే పంచాయతీ ఇలా ఉన్నాయన్నమాట. సో చూడటానికి మనకి ఎలా ఉన్నాయంటే కరివేపాకు వేపాకు మధ్యలో మిక్సుల్లాగా ఉన్నాయన్నమాట. వీటిని వాటిలో మిషన్లలో వేసి అలా 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 మనకి ఒక టీ పొడి రకంలో బయటకు వస్తుందన్నమాట. మేము లోపలికి వెళ్తుంటే టీ దాంట్లోకి వెళ్తుంటే టీ ఫ్రీగా ఇచ్చున్నారు. దాని తర్వాత చాక్లెట్ దాంట్లోకి వెళ్తే చాక్లెట్ అయితే ఇచ్చారా, ఎస్ చాక్లెట్ ముక్క చిన్నది ఇచ్చారు, టేస్ట్ చేసాము. దాని తర్వాత మేము ఒక చాక్లెట్ బాక్స్ కొనుక్కొని వచ్చాము పైన. ఇంకేం కొనుక్కోవాలి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము వరల్డ్ థండర్ కానీ మా జీవన్ బాబు దేవి వల్ల వెళ్ళామండి. నిజంగా 700 థండర్ వరల్డ్ వెళ్ళామండి. అక్కడ 700 పెట్టి టికెట్ కొనుక్కున్నామండి. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. సో దీని తర్వాత అది కూడా అసలు చూస్తాము. థ్యాంక్ యూ అమ్మా. తగ్గిరా ఈ రష్లో టీ ఎలా తాగాలి ఇప్పుడు? లంచ్ టైం అవుతుంది. In orthodox teeth manufacture, the you need is bigger. మసాలా టీ లేదు చెప్పని చెప్పుకున్నాం. మసాలా ఉడిచే అన్న వాళ్ళ భాషలో మసాలా లేదు కానీ తీసుకుని గ్రీన్ టీ బిల్ వచ్చేసి 960 కేజీ. చాక్లెట్ ఫ్యాక్టరీలోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఓ టీయేనా ఇంకా ఇది? ఏ కింద హ్యాండ్ క్రాఫ్ట్ ఉంది.
ఇది ఏంటి ఆయుర్వేదం? సొంటు అది అంటారు కదా, ఇవన్నీ ఆయుర్వేదం సంబంధించినవి. పద పద అది కానీ ఎన్ని రకాలు ఉన్నాయి. దేంటి సడన్ గా దీంట్లోకి వచ్చాం? దీవెన్ வாட்ச் சார் நீ அப்படியே இரநூறு கிடையாது. ఎగ్జిట్ వెరీ ఇంట్రెస్టింగ్. షాపింగ్ మాల్ నుంచి వస్తున్నట్టు ఉంటుంది. వీళ్ళు పెట్టారు కదా. ఎంత? ఎవరా కొంచెం టేస్ట్ ఆల్రెడీ తిన్నా వీడియో కోసం. అది ఇప్పుడే ఎంతసేపు అని అన్నారు టికెట్ తీసుకో ముందు? అంటే 5 అయింది, 6, 7, 8 3 గంటలు ఆడొచ్చు. అంటే ఒక్కొక్క రూమ్ లో ఓకే అండి, ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. హోటల్ యొక్క లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూసేయండి. బాయ్ బాయ్ ఊటీ, బాయ్ బాయ్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం.